శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఈరోజు గుత్తి వంకాయ గ్రేవీ పులుసు కూర. అంటే ఇలా ఎక్కువ గ్రేవీ ఉండేటట్టు ఇందులో కొంచెం పులుపు చింతపండు పులుసు కూడా వేసాను. చక్కగా వంకాయలు వేయించి వేసుకున్నాను. పాసరస్ అయితే కొంచెం ఎక్కువే టైం చేసేది. కాకపోతే ఇలా చేసుకుంటే మనకి రైస్లోకి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది. చూసారా వంకాయ ఎలా ఉందో, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. కొంచెం నెయ్యి కూడా వేసానండి, ఒక స్పూను. పప్పు నూనెతో పోపు వేపినప్పటికీ వేసాను. చక్కగా ఎలా వండాను అనేది మరి మరొక్కసారి వీడియో తీసి పెడతాను. ఇప్పుడు ఈరోజు ఇలా చేశాను, చూసారు కదా. నచ్చిందా మరి? మరి మట్టి పాత్రలో ఇలా వండుకుంటున్నాం కదా, రుచి అయితే చాలా బాగుంటుంది. ఆరోగ్యం అని చెప్పనవసరమే లేదు. కానీ చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి మీ ఆదర అభిమానాలు ఉండాలి కదా, ఉంటేనే కదా ఎదరికి వెళ్ళేది. చక్కగా మరి ఊరు వెళ్ళామండి మొన్న. ఊరు వెళ్తే అక్కడ వాళ్ళకి చెట్లు ఉన్నాయి, వంగ చెట్లు. చక్కగా గబగబా కోసి కవర్లో వేసి ఇచ్చారు. లేత వంకాయలు చాలా బాగున్నాయి. పెద్దకాయ అయితే 2 వేళ్ళ కోసాను, కానీ చిన్నకాయలు అలా గుత్తికాయలాగా కోసాను. చాలా బాగున్నాయండి. నవ్వుజుల్లా ఉన్నాయి అంటారన్నమాట లేత వంకాయని. దీన్ని నవ్వుజిల్లాగా ఉన్నాయి అంటారు. గింజ పట్టలేని కాయని లేత వంకాయ నవ్వుజిల్లా ఉన్నాయమ్మా అంటారు. కాడ లావుగా ఉందనుకోండి, వంకాయకి కాడ లావుగా ఉంటే లేతకాయ, కాడ దగ్గర సన్నగా ఉంటే ముదరకాయలాగా లోపల గింజ పట్టేసిందని అర్థం. చక్కగా లేతకాయ అనేది కాడ లావుగా ఉండి నగలో చాలా పచ్చగా ఉంటాయి. నగలు అంటే చుట్టే ఉండే ముచ్చిక. వంకాయకి చుట్టే ఉండే ముచ్చుకని నగలు అంటారు. నగలు తీసేసి కాడ పోసి నీటిలో వేయి అనేవారు చిన్నప్పుడు. అలాగా చేసేవాళ్ళు. నగలు అంటే చుట్టూ మరి కాయ చుట్టూ ఉండే కాడల్ని అలా అంటారు. పువ్వులా ఉంటుంది కదా. తర్వాత కాడేమో ఇలా ఉంటుంది. మరి మరి నిలవకాయల మరి ఫ్రెష్ కాయల తెలియాలి అంటే అది కూడా మనకు అర్థం ఏంటంటే, కాడ దగ్గర వంకాయ ముచ్చికి దగ్గర నల్లగా అయిపోతుంది. నగలు అంటున్నాను కదా, అవి కూడా నల్లగా అయిపోతుంది, కాడ కూడా నల్లగా అయిపోతుంది. అప్పుడు అవి నిలవకాయలు. 2-3 రోజులు అయిన కాయలు అని అర్థం. మనకి ఒడిలిపోయి తెలియవు, కానీ కాడ నల్లబడితే మనకి నిలవకాయని అర్థం. పచ్చగా ఉంటే ఫ్రెష్ కాయలని అర్థం. వంకాయలు కూడా వెన్నుకు చేసుకోవడంలో అలా ఉంటుంది. చక్కగా ఈ మట్టి పాత్రలో వండుతుంటే గొప్ప రుచిగా ఉంటుందిలేండి. మరి చాలా చెప్పుకోవడానికి ఏంటంటే, పూర్వం ఇలా చేసుకునేవారు, చాలా ప్రసిద్ధిగా చేసుకునేవారు. మట్టి పాత్రలలో అన్నం వండుకునేది మట్టి పాత్రే, కూర వండుకునేది మట్టి పాత్రే. నీళ్ళు కాసుకునే కుండ కూడా కుండ అంటారన్నమాట. మట్టి గుండుగులాగా ఉండేదండి, కుండ అంటాం. అది కూడా మట్టిదే. మరి జాగ్రత్తగా వాడుకోవాలి. గాజు సామాన్లు ఎలా వాడుకుంటాం, అలానే మట్టి పాత్ర కూడా వాడుకోవాలి. లేకపోతే కింద పడిందా అంతే సంగతులు. తర్వాత ఇక్కడెక్కడ ఇలా పోయిందనుకోండి, ఇది ముర్రిపోయింది వాడకూడదు అనేవారు. అంటే దీన్ని బట్టి ఇంకా అలా పగిలిపోతుందని ఏంటో మరి వాడొద్దు, ముర్రిపోయింది అని పక్కన పెట్టేసేవారు. అంత అలాగా ఈ చిన్న ముక్క కూడా ఊడకూడదు. మరి కడిగేటప్పుడు చేసేటప్పుడు ఏదన్నా తగిలితే గమ్మున ఊడిపోతుంది. అలాగా మొన్న ఊడిపోతే పక్కన పెట్టేసాను. కానీ మళ్ళా అలాగా జాగ్రత్తగా, అంటే మనం సింక్ దగ్గర కడుగుతాము, గమ్మున సింక్ పై తగిలితే అలాగా కొద్దిగా ఇలా పెచ్చులు అయ్యి ఊడిపోతున్నాయి. అమ్మ వాడకూడదు అనేది కదా అని మానేయటం జరిగిందండి. మట్టి పాత్ర వాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. గుత్తి వంకాయ గ్రేవీ పులుసు కూర ఇది. మరి ఇంకా మనం ఫ్రైలాగా గుత్తుల్లాగా వండుకుంటాం కదా, ఇదైతే మనకి రైస్కి కలుస్తుంది. అలానే చపాతీకి కూడా చాలా బాగుంటుంది. మరి ఒక్కసారి ఇలా చేసుకున్నారనుకోండి, మళ్ళా ఇలానే చేసుకుందాం అనుకుంటారు. మరి సొంతంగా ఇంటి దగ్గర చెట్లు ఇవి అంటే మనం కొనుక్కునే కూడా చెట్లకే కాస్తాయి అనుకోండి. వాళ్ళైతే మందులు వేస్తారు కదా, అంతంత రుచి ఉండదు అంటారు. మనం ఏమి వేయకుండానే చక్కగా మొక్క పెట్టిన తర్వాత కనుక నీళ్ళు పోతుంటే ఆవిడ కాసేస్తుంది కదా, మరి అందుకు అలా అంటారు. ఇంటి దగ్గర బీరపాదైనా, ఇంటి దగ్గర మన బెండకాయలు కాసినా, వంకాయలు కాసినా అది చక్కగా మా మరదలు కోసిస్తే పట్టుకొచ్చాను. ఈరోజు తప్పనిసరిగా వండాను. మరి ప్రేమలైందే పెట్టరటండి, పగలైందే తిట్టరు అంటారు. ఆ అమ్మాయికి ప్రేమ ఉంది కాబట్టి గబగబా పువ్వులు కోసిచ్చింది, వంకాయలు కోసిచ్చింది, పట్టుకెళ్ళండి వదిన గారు అని. పుట్టింటి నుంచి తెచ్చుకున్న ఆనందమే. ఇట్టేట్లు అంటే ఎన్నో మొళ్ళు మాన్యాలు తెచ్చుకోని అవసరం లేదు. వాళ్ళ ప్రేమతో పసుపు కుంకుమ పెట్టిన ఆనందమే. ఎల్లప్పుడల్లా బొట్టు పెట్టి మరి రవికిల బట్ట పెట్టి పంపిస్తుంది. అదేనండి పుట్టింటి వారికి సౌభాగ్యం. తెచ్చుకునే ఆనందం మనకి ఉంటుంది కదా, ఆనందం వాళ్ళకి ఆశీర్వాదం. మరి
పుట్టింటి వంకాయలు కూర వండేసానండి. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.